రాష్ట్రంలో ఏదైనా పార్టీ అధికారంలో ఉన్నదనుకోండి ఎట్లుంటది? అధికారంలో ఉన్న పార్టీలు సంబరాలు చేసుకుంటారు, ప్రతిపక్ష పోలు అధికార పార్టీలను తిట్టుడు మీదనే ఉంటారు. ఎక్కడైనా ఇదే అవుతుంటది. కానీ రాష్ట్రంలో మాత్రం గమ్మతి కథ నడుస్తున్నదట. అదేందో చూద్దాం పారి. చూసుకుని మురువా చెప్పుకుని ఏడవా అన్నట్టే ఉన్నదట రాష్ట్రంలో కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి. అధికారంలోకి వచ్చినందుకు సంబరం కంటే బాధే ఎక్కువైతున్నదట. ఈ మాట మేం చెప్తున్నది కాదు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే చెప్తున్నారు. జగిత్యాల జిల్లా కతలాపూర్ కాడ ఇట్లా దీక్షకు కూర్చున్నారు. అధికార పార్టీలుండి ఇట్లా ధర్నాలు చేసుడేంది చెప్పుండ్రి. రేవంత్ సార్కు ఎంత చెడ్డ పేరు వస్తది మీరు ఇట్లా చేస్తే. డిసెంబర్ 9 తారీఖు నాడు అన్నారు, ఆ 9 మళ్ళీ డిసెంబర్ వచ్చినట్టు. అయ్యో పైసలు లేవు కావచ్చు, తీయరాదుండ్రి. ఓ 4 వద్దులు అటు ఇటు అవుతుంది, దానికే ఇట్లా చేస్తారా? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని కొట్టండి తక్కువ అవుతుంది. రక్తం మీద నిలబడి చాలా మాట్లాడుతుంది. నీ రైతు బంధు ఏది, నీ రుణమాపేది, ఏదైతే ఉపాధి పనికి పేదవాళ్ళు పోయేవాళ్ళు వాళ్ళకి 12,000 రూపాయలు అనేది ఎవరెవరు అనేది డిక్లరేషన్ కూడా లేదు. దయచేసి మాకు వశపడతలేదు, తిట్లు అవుడైతుంది. ఇసుంటి అబద్ధాలు అడ్డు. అరే తిప్పలే ఉన్నది కదా మీకు, మరి ఏం చేద్దామంటారు? టన్ మనే టిన్ మనే ఇసుంటి కాదండి రేవంత్ రెడ్డి గారు. అన్ని మంచిగానే చెప్తున్నారు గాని భట్టి సారుతానా పైసలు లేవట, ఎవలియాలే మరి? కాదంటే 500 ఎకరాలు కాదు 1000 ఎకరాలు హైదరాబాద్ అమ్మేదాకా పూరత్తు గాని. వారెవ్వా ఈ కాక ఎవలో గాని రేవంత్ సారు ఏం చేస్తున్నాడో మొత్తం తెలుసుకున్నాడు. హైదరాబాద్ లా భూములు అమ్ముతున్న ముచ్చట, వాళ్ళ దోస్తులకు అప్పచెప్తున్న ముచ్చట కూడా ఊర్ల దాకా తెలిసిపోయింది. కానీ కాంగ్రెస్ వాళ్ళే ఇట్లంటే పబ్లిక్ పరిస్థితి ఏంది చెప్పుండ్రి. పాపం ఏడాదికే ఇట్లా మాట్లాడితే ఇంకా 4 ఏండ్లు ఎట్లనో ఏమో పోండ్రి. చెయ్యి పాటోళ్ళు జబ్బకు సంచేసుకొని దేశం బోడే అవుతుంది కావచ్చు.